ఇద్దరు శిష్యులు యెరూషలేము నుంచి ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తూ ఉన్నారు. వారిద్దరి స్థితి ఎంత భయంకరంగా ఉన్నదంటే, యేసయ్య దూరం అయిపోయినాడు. ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, ఎప్పుడు చూసిన వారి ముఖాలలో సంతోషం, ఆనందం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధిలో పాత పెట్టబడ్డాడో, ఇక వారి ఆశయాలన్నీ కూడా దూరం అయిపోయినాయి. చివరికి ఇద్దరు యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామానికి పోతున్నారు. వారు చాలా దుఃఖముతో, వేదనతో, కన్నీటితో ఇద్దరు వెళ్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు అట తానే వారి దగ్గరికి వెళ్ళి వారితో కూడా నడిచినాడట. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు నువ్వు ఆశించిన విధంగా నీ కుటుంబము ఒకవేళ లేదేమో. నీ బిడ్డలను ఎంతో ప్రేమించినావు, కానీ నీ బిడ్డల నుంచి ఈరోజు నువ్వు చేదును అనుభవిస్తున్నావు. నీ భర్తను నువ్వు ఎంతో ప్రేమించినావు, కానీ ఈరోజు నీ భర్త నుంచి చేదును నువ్వు అనుభవిస్తున్నావు. నీ భార్యను నువ్వు ఎంతో ప్రేమించినావు, ఈరోజు నీ భార్య నుంచి నీ పోరాటాన్ని అనుభవిస్తున్నావు. వ్యాపారము ఉన్నత స్థాయిలోకి వెళ్తుంది కదా అని ఒక మంచి వ్యాపారం ప్రారంభించినావు, ఆ వ్యాపారంలో చేదు. దినాలు గడుస్తున్న కొద్దీ నీ జీవితంలో తెలియని పోరాటాలు, మానసికమైన ఒత్తిళ్లు, ప్రారంభంలో ఉన్న సంతోషం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఏదో బ్రతుకుతున్నాను కదా అని బ్రతుకుతూ ఉన్నావు. మనుషులు కనబడ్డప్పుడు వారి ముందు నవ్వుతూ ఉన్నావు, కానీ అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి. ఒంటరిగా దుప్పటి కప్పుకొని కొన్నిసార్లు ఏడ్చిన అనుభవం నీకు. కొన్నిసార్లు ఒంటరిగా బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి భయంకరంగా ఏడ్చిన సందర్భాలు. అప్పులు కట్టుకోలేకపోతున్నావు, వడ్డీలు కట్టుకోలేకపోతున్నావు, ఎన్నో హాస్పిటల్స్ తిరిగి అలిసిపోయినావు, ఇంకా నీ గర్భఫలం రాలే. అందరూ నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు, గొడ్రాలి అనే నింద నీ మీద పడ్డది. ఈ ఇద్దరు శిష్యులు ఏ పోరాటాన్ని అయితే అనుభవిస్తూ నిరుత్సాహంతో వెళ్తున్నారో, నీ జీవితంలో కూడా, నీ కుటుంబ జీవితంలో కూడా, నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఇతరులకి చెప్పుకోలేని రహస్య బాధలలో, పోరాటాల మధ్యలో నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు శుభవార్త. నిరుత్సాహంతో వెళ్తున్న ఇద్దరి దగ్గరికి తానే వారి దగ్గరికి వచ్చి వారితో నడిచినట్లు యేసయ్యనే నీ దగ్గరికి రాబోతున్నాడు. నీ కుటుంబ స్థితిని బట్టి, నీ ఆర్థిక స్థితిని బట్టి, నీ రోగమును బట్టి, నీ వ్యాధిని బట్టి, నీ అప్పుల సమస్యను బట్టి, నీ నిందలను బట్టి, నీ అవమానాలను బట్టి అందరూ ఒకవేళ నిన్ను విడిచిపెట్టినారేమో, నిన్ను ఎగతాళి చేస్తున్నారేమో, చులకనగా చూస్తున్నారేమో, నిన్ను ఒక వెర్రివాడిగా అంచనా వేస్తున్నారేమో. నీవు అనుభవిస్తున్న ఆ పోరాటంలో కొన్నిసార్లు నీ భర్త నిన్ను విడిచిపెట్టేసినాడేమో. నువ్వు అనుకుంటున్నావు అందరు నన్ను విడిచిపెట్టిన యేసయ్యా, ఒకవేళ నువ్వు కూడా నన్ను విడిచిపెట్టినావా అని నువ్వు అనుకుంటున్నావేమో. సహోదరి, సహోదరుడా, యేసయ్య నీ దగ్గరికి రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీతో పాటు నడవబోతున్నాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జీసస్. మన అంతరంగంలో వ్యక్తిగతంగా అనుభవించే పోరాటాలు కొన్నిసార్లు ఎవ్వరు అర్థం చేసుకోరు ఈ లోకంలో. కొన్నిసార్లు నువ్వు ఎక్కువగా ప్రేమించే నీ భర్త కూడా నిన్ను అర్థం చేసుకో. నువ్వు ఎక్కువగా గాఢంగా ప్రేమించే నీ భార్య నిన్ను అర్థం చేసుకో. నీ గర్భంలో పెట్టిన బిడ్డలు కూడా అర్థం చేసుకోరు బిడ్డ. కానీ ఒంటరిగా నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను హత్తుకొని అని నీకు ముద్దు పెట్టి నీతో నడిచేది ఎవరు అంటే యేసయ్య మాత్రమే. అందుకనే మన జీవితంలో మనం ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభువుకు ప్రథమ స్థానం ఇవ్వాలా.